చాలా బాగుందన్న. ఒకటే మాట చెప్పాలి, కార్ నెగేషన్ చూపించాడు. చాలా బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సీన్ కూడా బూస్ట్ బంప్స్. హైలైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్, వేరే లెవెల్లో ఉన్నాయి. అన్ని బూస్ట్ బంప్స్, మొత్తం అంతా బూస్ట్ బంప్స్ ఉంది సినిమా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీస్ అందరూ చూడవలసిన సినిమా. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్సలెంట్ మూవీ. కథనం నలుగురే. హరిశంకర్ డైరెక్షన్ కానీ, శ్రీలీల పవన్ కళ్యాణ్ మూవీ కానీ, పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ, శ్రీలీల ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది. శ్రీలీల లవ్ స్టోరీ సినిమాకి ఎక్స్ట్రాడినరీ. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో దేవి ప్రసాద్ చాలా బాగా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి నలుగురు కారణం. ఒకటి హరీష్ శంకర్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్, శ్రీలీల, దేవి వరప్రసాద్. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ స్టోరీలు అన్నిటిలోనూ చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. అద్భుతంగా ఉంది. అసలు మాటలో చెప్పాలంటే గబ్బర్ సింగ్ సినిమా దీని ముందు దానికన్నా డబుల్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. కామెడీ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పాటల్లో శ్రీలీలతో పాడిన పాట కానీ, తొలి ప్రేమ సినిమాలో పాట పెట్టాడు. అది చాలా బాగుంది. తొలి ప్రేమ సాంగ్ కానీ, శ్రీలీల పాట కానీ అసలు చెప్పాలి అంటే మాకు మాటలు రావట్లేదు. అంటే ఇంత చాలా అసలు మామూలుగా ఆ తొలి ప్రేమ పాట అయితే నవ్వుతో నా భవిష్యత్తు ఎక్కడికో 30 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళి ఆ పాటని వేళ కొత్తదనంగా మ్యూజిక్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ అయితే చాలా అద్భుతంగా చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్. 5 రేటింగ్ ఎంత ఇస్తారు? చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారిని మేము ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించారు హరీష్ గారు. ఇలా సినిమాలో ఇలాంటి కళ్యాణ్ గారిని చూసి మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆయన సినిమాలో చెప్పినట్టు ఆయన కాళ్ళు కదిలి, ఆయన హావభావాలు కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, సొసైటీ కోసం ఆయన మాట్లాడే విధానం కానీ, సినిమాలో ఒక హీరో కంటే సామాన్యంగా ఉండే కళ్యాణ్ గారిని బాగా చూపించారు. జనాల్లో డ్యాన్సులు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ సినిమాలో ఎక్కడా కూడా ఈ మార్క్ తగ్గింది అని చెప్పడానికి లేకుండా కళ్యాణ్ గారు మొత్తం ఇరగదీశారు. ఈసారి మాత్రం పెర్ఫార్మెన్స్ బాగా బద్దలైపోయింది. హరీష్ గారు క్రెడిట్ మొత్తం. ఓకేనా? అట్లా తీశాడు. అసలు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. అసలు మా బ్లాక్ బస్టర్. ఒక తొలి ప్రేమ సాంగ్ పెట్టాడు సినిమాలో. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఇంత ముందుకు ఏ సినిమాలలో ఇవ్వలేదు. అట్లా డ్యాన్స్ చేశాడు. అసలు కామెడీ టైమింగ్స్, అసలు మన యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా మాత్రం గబ్బర్ సింగ్ 2 లెక్క ఉంది. గబ్బర్ సింగ్ సినిమా చూడడానికి మాత్రం మామూలు లేదు. అలాగే వింటేజ్ పవన్ కళ్యాణ్ వేసినట్టుందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎంత బాగుందంటే సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఈసారి ముందుగా అందరికీ ఉస్తాద్ ఉగాది శుభాకాంక్షలు. సినిమా నేను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గా. కానీ ఎరగదీసే గోత్రం ఏమన్నా రాశారంటే ఎరగదీసేసాడు. మామూలుగా లేదు, ఇది ఒక ఫీస్ట్. నిజంగా చెప్తున్నా, అంతే. చాలా స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది. తమ్మనికి ఇంకొక వారం రోజులు ఛాన్స్ ఇచ్చి ఉంటే 100% పెట్టేసేవారు. 80% సూపర్ బాగా చేశాడు. పక్కా ఫుల్ మీల్స్ ఫర్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ హరీష్ శంకర్. జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. ఇదేదో కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, బట్ యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్ అని చెప్తున్నాను. సినిమా అయితే బాగుంది, బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమాలో స్టోరీ. అదేంటంటే రొటీన్ టెంప్లెట్ అయిపోయింది సినిమా. అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఇదేదో పెద్ద ఇప్పటిదాకా రాన్ స్టోరీని అలా ఏం కాదు. అండ్ ఇది రీమేక్ కాదు, సినిమా రీమేక్ ఏం కాదు. బట్ ఏంటంటే తెరీ మూవీలో ఏదైతే ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఆ ఒక్కటి మాత్రం యూజ్ చేశారు. సినిమా మొత్తం కంప్లీట్గా న్యూగానే ఉంటుంది. అంటే లైక్ టెంప్లెట్ మూవీ బ్రో. అంటే ఇప్పటిదాకా చాలా సినిమాలు చూసిన సీన్ లాగే ఉంటుంది. సో జెన్యున్గా చెప్పాలంటే సినిమా బాగానే ఉంది, బట్ ఎక్కడో రొటీన్ ఫీలింగ్గా వచ్చింది అనమాట. సో పాజిటివ్స్ వస్తే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ పవర్ స్టార్ షో. సో అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కళ్యాణ్ గారే మనకి ఏదైనా హరీష్ గారు చెప్పినట్టు ఏంటంటే డ్యాన్స్లో కానీ, ఫైట్స్లో కానీ, సాంగ్స్లో కానీ, అంటే ఒక కమర్షియల్
ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో కళ్యాణ్ గారి నుంచి అది పుష్కలంగా ఉంది సినిమాలో. బట్ ఓన్లీ అదే డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ లైన్ అది కొంచెం డిఫరెంట్గా తీసుంటే చాలా బాగుండేది. అదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్. సినిమా మాత్రం అంటే ఎక్కడ ల్యాగ్ కానీ లేదంటే ఎక్కడ బోర్ కొట్టడం కానీ అలాంటి ఏం ఫీలింగ్స్ లేవు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అంటే కొన్ని పాజిటివ్ చెప్పాలంటే అదే తొలి ప్రేమ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఈ మనసే సాంగ్. సో అది మాంటేజ్గా చాలా బాగా సెట్ అయింది. అండ్ చాలామంది ఏంటంటే శ్రీలీల గారి యాక్టింగ్కి చాలామంది ట్రోల్స్ చేస్తుంటారు. సో ఈ సినిమాతో చాలా చెక్ పెట్టారు ఆవిడ. సో ఆవిడ యాక్టింగ్ కానీ ఇద్దరు మా కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల గారు యాక్టింగ్ కానీ సో చాలా బాగా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫే సినిమా చాలా ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఏంటంటే సోసోగా ఉంది. అక్కడక్కడ అంటే లైక్ హరీష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు కళ్యాణ్ గారు ఏంటంటే అంటే సాంగ్స్ అంటే డ్యాన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన అంతగా చేయరు అనమాట. సో ఆయన మీద ఆయనే ట్రోలింగ్ చేసుకున్నట్టు ఒక బిట్ ఉంటుంది. అంటే చాలా బాగా హిలేరియస్గా వర్కౌట్ అయింది. అది 2-3 సాంగ్స్తో ఉంటుంది అనమాట అది. సో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ 2-3 సీన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫే కొంచెం మేజర్ ప్లస్ అయింది సినిమాకి. బట్ చెప్పే కదా డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీనే బ్రో. కొంచెం ఇంకా బెటర్ స్టోరీ తీసుంటే బాగుండేది. అదొక్కటే ఇంకా డ్రాబ్యాక్, ఇంకేం లేదు సినిమాలో. సో వచ్చిన వాళ్ళు అంటే ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్కి అయితే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో ఇంకా వాళ్ళని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్ అయితే 1-2 టైమ్స్ చూడొచ్చు మూవీని అయితే. సో ఏంటంటే కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు కదా. సో ఏదో పాలిటిక్స్కి వచ్చారు కదా అని చెప్పేసి ఆయనకి అంటే వేరే అపోజిషన్ పార్టీ మీద ఏదో ట్రోలింగ్స్ కానీ అట్లా ఏమీ లేదు. సో ఏదైతే కథకి అవసరమైతే ఎగ్జాక్ట్గా అదే ఇచ్చారు. సో ఎక్కడ ట్రోల్ చేయడం కానీ వేరే పార్టీని ఇది అది కానీ ఏం లేదు సినిమాలో. సో ఎక్కడైతే సినిమా కథ ఏదైతే డిమాండ్ చేసిందో అదే ఇచ్చారు. చెప్తున్నాం కదా ఒకటే మేజర్ మైనస్ ఏంటంటే స్టోరీలో చాలా పెద్ద దెబ్బేసింది. బట్ ఇఫ్ హరీష్ శంకర్ గారు ప్రీవియస్ ఫిలిం ఏదైతే రవితేజ గారితో తీశారో దాంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ సినిమా. సో దట్ ఈస్ బ్రో అంటే రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం మంచిగా తీసుంటే ఇంకా చాలా బాగా హిట్ అయ్యి ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇలాంటి సినిమాలు సంక్రాంతి రేస్లో వస్తే క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ దురంధర్ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది టాక్. సో యునానిమస్ బ్లాక్ బస్టర్ అది. బట్ అంటే సినిమాతో కంపేర్ చేయడం అని కాదు కానీ ఇది రీజనల్ ఫిల్మే. బట్ ఎంత రీజనల్ ఫిల్మ్ అయినా సరే కొంచెం ఇంకా బెటర్గా తీసుంటే బాగుండేది. సో బేస్గా ఈ సినిమాలో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మైనస్ రైటింగ్ ఇంకా కొంచెం బాగుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది సినిమా. అదొక్కటే మేజర్ మైనస్ అనమాట. అంతే. చెప్పు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది మూవీ? ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ ఉందండి. ఒకరోజు ముందే ఉగాది వచ్చేసింది మనకి. పవర్ స్టార్ వస్తే మనకి సినిమా మామూలుగా ఉండదు. అన్ని ఆల్ టైమ్ రికార్డు. ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నా భూమిపై అన్ని స్టార్ ఒకటే, P1 పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఓవరాల్గా మూవీ మొత్తం చాలా బాగుంది. స్టోరీ బాగుంది, అంతా బాగుంది. ఎగ్జాక్ట్లీ ఇంతకు ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ కొంచెం అలా ఉంది. సెకండ్ హాఫ్లో సాంగ్స్ బాగున్నాయి, కళ్యాణ్ గారి డ్యాన్స్ బాగుంది, ఇద్దరు కెమిస్ట్రీ కూడా బాగా సూట్ అయింది. స్టోరీ బాగుంది, తీసిన విధం బాగుంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పచ్చని అనుకున్నా. ఇట్స్ వెరీ గుడ్. ద స్టోరీ కూడా చాలా డెప్త్తో తీసుకున్నారు. ఆ డెప్త్ చాలామంది కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఇక్కడ చిన్న డైలాగ్స్ పెడుతున్నారు. డైలాగ్స్కి మన జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కానీ చాలా 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 పార్టీ లైక్ వైబ్లో గ్లాస్ అంటే ఒక సైజ్ కాదు, సైన్యం కనపడిన సైన్యం, అలా ప్రతి ఒక్కటి చిన్న పదాలు యాడ్ చేయడం వల్ల చాలా పెద్ద చేంజెస్ తీసుకొచ్చింది సినిమాలోకి. ఫ్యాన్స్ కూడా బాగా నచ్చింది. దట్స్ ద మూవీ. చాలా బాగుంటుంది. యూ కెన్ వాచ్ ఇట్ 2-3 times మ్యాక్సిమం. ఇట్స్ గోనా బి రియల్లీ గుడ్. సార్ సినిమా అయితే నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ అల్టిమేట్గా ఉంది. మౌంటేజ్ వర్కౌట్ అయింది. ఈ మనసే సాంగ్ అని ఇవన్నీ చాలా వర్కౌట్ అయింది. హరీష్ గారు ఇంటర్వ్యూలో అయిపోయినట్టు రీసెంట్ టైమ్స్లో ఇట్లాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ రాలేదు. సో మనకి ఇలాంటి సినిమాలు అలవాటు అయ్యి పెరిగాం కాబట్టి ఐ థింక్ ఇది ఈ ఉగాది సీజన్కి ఇది వర్కౌట్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు మాకు. యాక్టింగ్ 1 man షో. పవన్ కళ్యాణ్ గారు అయితే సూపర్ చేశారు. అన్నీ వర్కౌట్ అయ్యాను. తనకున్న లిమిటేషన్స్లో తను బాగా చేశాడు. హరీష్ శంకర్ కూడా, పవన్ కళ్యాణ్ కూడా తనకున్న లిమిటేషన్స్లో చాలా బాగా చేశారు. ఇట్లాంటి సినిమా చాలండి మాకు. సార్ పవన్ కళ్యాణ్ ఉంటే చాలు మాకు, అంతే మేము ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ.